హాయ్ ఫ్రెండ్స్, నిఖిలను కావ్య ఒక షోలో కలిశారు. శ్రీముఖి వాళ్ళని పరిచయం చేస్తానని చెప్పి నిఖిల్ని తీసుకెళ్ళినప్పుడు నిఖిల్ వస్తుంటే కావ్య వెనక్కి వెళ్ళిపోయిందే కానీ అసలు పలకరీని కూడా పలకరీలా. అయితే అక్కడున్న అందరినీ శ్రీముఖి పరిచయం చేసిన కానీ కావ్యాన్ని పరిచయం చేయడానికి వద్దులే అటు వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. తను కోపంగానే నిఖిల్ వైపు చూసింది. నిఖిల్ మాట్లాడదాం అనుకున్నా మరి మాట్లాడారు లేదో ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. అయితే నిఖిల్ ట్రోఫీ తీసుకొని ఆ ఈవెంట్కి వచ్చాడు. అక్కడ కంగ్రాచులేషన్స్ కూడా చేయలేదు తను అన్నట్టు అంటున్నారు. చూడాలి, అసలు ఎపిసోడ్ మొత్తంలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ నిఖిల్ వైపు కోపంగా అయితే చూసింది. అది ప్రోమోలో చూపించారు. నిఖిల్ కూడా అందరినీ పలకరించాడు, తన దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మరి తనకు ఇష్టం ఉందో లేదో తెలియదు కాబట్టి తన దగ్గరికి అయితే వెళ్ళలేదు నిఖిల్. తను కూడా ఏం మాట్లాడలేదు. నిఖిల్ అటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. అంటే కావ్య పక్కన ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి షేకండ్ ఇచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ తనకేడ షేకండ్ ఇస్తాడు అని తను వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నిఖిల్. ఇలా జరిగింది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయితే కష్టం ఇంకా అని నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు తీస్తూ ఉంటాను.